ఫ్రెండ్స్, మన దేశం ఇప్పుడు ఒకేసారి అన్ని రకాల వ్యూహాత్మక చర్యలు అమలు చేయడం మొదలుపెట్టింది. వాస్తవానికి మన దేశం చేపట్టిన ఈ చర్యల గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ వాణిజ్య యుద్ధంలో మన దేశం తన స్థానాన్ని ఎంత పటిష్టం చేసుకుంటుందో స్పష్టంగా తెలుస్తోంది. అవును ఫ్రెండ్స్, మన భారతదేశానికి ఇది సమస్య కాదు, ఒక అవకాశం అని అనడం కరెక్ట్. ఎందుకంటే మన దేశం తీసుకున్న వ్యూహాత్మక చర్యల్లో మొదటిది ఏమిటంటే కార్లు, పాల ఉత్పత్తుల వంటి సరఫరాను ఇప్పుడు ఆఫ్రికా వైపు మళ్లించడం. అంతేకాదు బంగారం, వజ్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా మన దేశం తన మార్కెట్ను ఆఫ్రికా వైపు మార్చవచ్చు. అసలు మన దేశం ఇలా ఎందుకు చేస్తోంది? దీనికి కారణం కూడా బయటపడింది. మరోవైపు ప్రధాని మోడీ ఇప్పుడు చైనా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా మన దేశం, చైనా కలిసి అనేక వ్యూహాలు రూపొందించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని వార్తల ప్రకారం అమెరికన్ బ్రాండ్ అయిన కోకోకోలా, పెప్సీలను మన మార్కెట్లో పూర్తిగా నిషేధించారట. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే మన దేశం నిజంగా అమెరికాపై ఇంత కఠినమైన ఆంక్ష విధించిందా? ఒకవేళ విధించి ఉంటే అది అమెరికాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అమెరికా మన దేశంపై విధించిన సుంకాలను వెనక్కి తీసుకుంటుందా, లేక ఇంకేమైనా జరుగుతుందా అనే విషయాలు, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికా మన దేశంపై 50% సుంకం విధించిన తరువాత మన దేశానికి ఒకే ఒక మార్గం కనిపించింది. అదేంటంటే అప్పటి వరకు అమెరికాకు ఎక్కువగా సరఫరా అవుతున్న ఉత్పత్తుల కోసం ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకడం. ఈ విషయంలో మన దేశం ఇప్పుడు పూర్తిగా చురుగ్గా మారింది. 1, 2 కాదు, ఒకేసారి అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకొని ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొదటి విషయం ఏమిటంటే సుంకాలు విధించి అమెరికా మన దేశంతో వాణిజ్య సంబంధాలను బలహీనం చేసుకోవాలని చూస్తుండగా మన దేశం చైనా, రష్యాలతో తన సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. అదే సమయంలో జపాన్, ఆస్ట్రేలియాతో కూడా మన దేశం సంబంధాలు బలపడ్డాయి. ఎందుకంటే అమెరికా విధించిన సుంకాలతో ఇబ్బంది పడుతున్నది మన దేశం ఒక్కటే కాదు, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా మన దేశానికి బహిరంగంగా మద్దతు ఇస్తుంది. దీనికి నిదర్శనం ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి ఇచ్చిన బహిరంగ హెచ్చరికే. ఆయన అమెరికా ప్రభుత్వాన్ని సుంకాలను తప్పకుండా తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు పోస్టల్ సేవలకు సంబంధించి అమెరికా దిగుమతి సుంకాలు పెంచగానే మన దేశంతో పాటు 30కి పైగా దేశాలు అమెరికాకు పోస్టల్ సేవలను పూర్తిగా నిలిపివేశాయి. దీనివల్ల అమెరికా తాను చేసిన తప్పును గ్రహించి అనేక దేశాలపై పెంచుతున్న దిగుమతి సుంకాలను త్వరగా వెనక్కి తీసుకుంటుందని ఆశిస్తున్నారు. అయితే అమెరికా సుంకాలు వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది, ఇంకా పెంచుతుందా అన్న విషయం గురించి మన దేశం అంతగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో చెప్పలేం. అందుకే మన దేశం వేరే ఏమీ చేయకుండా తన వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేస్తోంది. ఈ వ్యూహంలో మొదటిది ప్రధాని మోడీ చైనాకు వెళ్ళడం. అక్కడ ఆయన చైనాలో వాణిజ్య ఒప్పందాలు మరింత పెంచుకుంటున్నారు. నిజానికి మన దేశం ఈ లక్ష్యంతోనే చైనాలో జరిగే SCO సదస్సులో పాల్గొంటుంది. సాధారణంగా మన దేశం ఈ సదస్సును పట్టించుకునేది కాదు. అయితే మన దేశం కలిసి వస్తున్నంత వరకే పరిమితం కాలేదు. రెండో వార్త ఏమిటంటే ఎగుమతిదారులు తమ స్థాయిలో అమెరికా సుంకాలను ఎదుర్కొంటున్నారా? ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎగుమతిదారులు ఒక అడుగు ముందుకేసి ప్రణాళికలు వేస్తున్నారు. అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి వారు యూరోపియన్ యూనియన్ మార్కెట్పై దృష్టి పెట్టారు. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్లో వారి ఎగుమతులు ఖచ్చితంగా పెరుగుతాయనే నమ్మకం వారికి ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ ఎగుమతిదారుల గురించి మాత్రమే కాదు, మొత్తం మన భారతీయ బ్రాండ్లు ఆఫ్రికా మార్కెట్లోకి మారడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని ఒక నివేదిక కూడా చెప్పచ్చు. ఇందులో స్పష్టంగా భారతీయ ఎగుమతిదారులు 50% అమెరికా సుంకాలను తప్పించుకోవటానికి ఆఫ్రికాలో తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నారని ఉంది. ఆఫ్రికా మార్కెట్లోకి మారడం అంటే మొదటిది పెద్ద పెద్ద భారతీయ బ్రాండ్లు ఆఫ్రికా మార్కెట్ను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటాయి. రెండవది ఆఫ్రికాపై ట్రంప్ చాలా తక్కువ సుంకాలు విధించారు. కాబట్టి భారతీయ కంపెనీలు ఒక ఉత్పత్తిని ఆఫ్రికాలో తయారు చేసి దానిపై మేడ్ ఇన్ ఆఫ్రికా అని ముద్రిస్తే సంపాదన భారతీయ కంపెనీలకు వస్తుంది, కానీ ఉత్పత్తి ఆఫ్రికా నుండి అమెరికాకు వెళ్తుంది. అంటే సులభంగా చెప్పాలంటే
వారి అమెరికా పన్నుల నుండి తప్పించుకోవడానికి భారతీయ కంపెనీలు ఆఫ్రికాను ఒక ఉత్పత్తి కేంద్రంగా చేసుకుంటాయి. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ప్రీమియం దుస్తుల తయారీ రేమాండ్ లైఫ్ స్టైల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు కూడా ఇందులో భాగం. దీని తర్వాత మరో వ్యూహాత్మక చర్య ఏమిటంటే, భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఒక పెద్ద ప్రణాళికను వెల్లడించారు. దాని ప్రకారం మన కార్లు, పాల ఉత్పత్తులను ఆఫ్రికాకు ఎగుమతి చేసి అక్కడి నుండి బంగారం, వజ్రాలు, వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం మన భారతదేశం ఆఫ్రికాల మధ్య మొత్తం వాణిజ్యం సుమారు $82 బిలియన్. మన దేశం ప్రధానంగా ఆఫ్రికాకు కార్లు, ఆటోమొబైల్స్, పాలు, పాల ఉత్పత్తులు, ఫార్మా, మందులు, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, ఐటీ సేవలు, టెక్నాలజీ సొల్యూషన్స్ వంటివి ఎగుమతి చేస్తుంది. మొత్తం మీద మన దేశం ఆఫ్రికాకు చేసే ఎగుమతులు సుమారుగా $44 బిలియన్. మిగిలిన $38 బిలియన్ మన దేశం ఆఫ్రికా నుండి బంగారం, వజ్రాలు, పప్పులు, నూనె గింజలు, కాఫీ, టీ వంటి వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పెట్రోలియం, చమురు ఉత్పత్తులు, బొగ్గు ఖనిజాలు, సహజ వాయువులను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం మన భారతదేశం ఆఫ్రికా 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంటే ఇప్పుడున్న $82 బిలియన్ $164 బిలియన్ పెంచడం. ఇందులో ఇరువైపులా గొప్ప అవకాశాలు ఉన్నాయి. మన దేశానికి తయారీ, ఫార్మా, డైరీ టెక్నాలజీ బలాలు ఉన్నాయి. అలాగే ఆఫ్రికాకు సహజ వనరులు, ఖనిజాలు, ఇంధనం ఉన్నాయి. ఈ వాణిజ్యం కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ఆఫ్రికా దేశాలకు చవకైన, నమ్మకమైన భారతీయ సాంకేతికత వస్తువులు లభిస్తాయి. మన దేశానికి ముడిసరుకు, బంగారం, వజ్రాలు, ఇంధన వనరులు లభించడంతో పాటు రెండు దేశాలకు ఉపాధి, అభివృద్ధి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇలా ఉండగా భారత్ అమెరికన్ బ్రాండ్ కోకాకోలాపై పూర్తిగా నిషేధం విధించిందంటూ ఒక వార్త వేగంగా వ్యాపిస్తుంది. అయితే ఆ వార్త పూర్తిగా నిజం కాదు. భారత ప్రభుత్వం కోకాకోలా, పెప్సీపై నిషేధం విధించలేదు. అయితే ఇటీవల పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తన క్యాంపస్లో కోకాకోలా, పెప్సీ, ఇతర అమెరికన్ సాఫ్ట్ డ్రింక్లను నిషేధించారు. అమెరికా విధించిన 50% సుంకానికి నిరసనగా స్వదేశీ 2.0 ప్రచారంలో భాగంగా ఆయన ఈ చర్య తీసుకున్నారు. ఈ నిషేధం కేవలం ఎల్పియు క్యాంపస్కు మాత్రమే పరిమితం. దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయబడలేదు. ఫ్రెండ్స్, ఇలాంటి చర్యలు మన భారతదేశం తీసుకోవడం సరైనదా కాదా? మీరేమనుకుంటున్నారు? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.